హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి సంక్రాంతి వీడియో చూసారు కదండీ! సంక్రాంతి రోజున పెద్దలకు బట్టలు పెట్టుకోవడం అనేది మేమెలా చేసుకుంటాం అనే వీడియోనైతే పెట్టాను కదండీ! అలాగే ఇవాళ కనుమ పండుగ. కనుమ పండుగ రోజున ఎలా పెట్టుకుంటాము, ఏం చేసుకుంటాం అనే వీడియోని కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనండి. ఇక నిన్న పెసరపప్పు బూరెలు వండానని చెప్పాను కదండీ! పెసరపప్పు బూరెల్లో కాస్త పెసరపప్పు రుబ్బింది ఉంచి ఇలా పునుకులైతే వేశానండి. ఈ పునుకులతో పులుసు వండుకుంటామండి. కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో, మా చిన్నప్పుడు అమ్మ వండిన కూరండి ఇది. ఇప్పటికి గుర్తొస్తూనే ఉంటుంది. దారమ్మట అమ్ముకుని వస్తారు కదండీ! సాయంత్రం పూట బజ్జీలు, పునుకులు అని వాళ్ళ దగ్గర తీసుకొని గుడ్లేసి పులుసు పెట్టేదండి అమ్మ. గుడ్లు కన్నా కూడా ఈ పునుకు గురించి చూసేవాళ్ళమండి. పుల్ల పుల్లగా, కారం కారంగా అసలు భలే టేస్టీగా ఉండేది. మీ అందరికి కూడా ఇష్టమేనండి? ఇష్టమైతే గనుక నాకు చిన్న కామెంట్ ద్వారా చెప్పండి. ఇక ఈ పెసరపప్పు బూరెలు మాత్రం హైలైట్ గా వచ్చినాయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి. అందులో మిక్సీలో మాత్రం వేయొద్దండి పిండిని, గ్రైండర్ లోనే వేయండి. మన పూర్ణం పిండి అయినా సరే, సోయ పిండి అయినా సరే గ్రైండర్ లో వేసి వేయండి. బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయండి. రాని వాళ్ళు కూడా చక్కగా వేయగలుగుతారు. ఇక బూరెలు వేయడం కూడా ఒక పెద్ద ఆర్టే అంటారండి. చాలా మంది కుదరదు అంటారు, కానీ అది అలా ట్రై చేయండి, ఒకసారి చాలా బాగా వస్తాయి. ఇక ఇందులో వచ్చేసరికి నేను సంక్రాంతి రోజున వండిన పిండి వంటలండి. సోయా కూడా ఏంటంటే మనకి మామూలు బియ్యం కాకుండా రేషన్ బియ్యంతో వేసుకుని పాలు పంపిస్తున్నారు కదండి, వెన్న అయితే వస్తుంది. ఇక వెన్న అయితే నేను తీసేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. డబ్బా ఫుల్ గా అయింది కదా, సరే వెన్నపూస తీసేద్దాము అని చెప్పేసి తీసి బయట పెట్టానండి. ఇక డీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ అయితే రాదు, కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉంటుందండి. ఇక మిక్సీలో వేసేసామంటే కొంచెం కూలింగ్ ఉన్నప్పుడే వెన్నపూస చక్కగా గడ్డలాగా వచ్చేస్తుందండి. ఎక్కువ తిప్పే పనే ఉండదు. మనకి కవ్వంతో అయితే ఎక్కువసేపు తిప్పాలి కదా, ఇక ఈజీగా వచ్చేస్తుంది మిక్సీలో. ఇక గుమ్మం ముందు వేసుకున్న ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదండి. ఇవాళ ఆరెంజ్ కలర్ పువ్వులు, పింక్ కలర్ ముగ్గు. ఇక తులసి పూజ అయితే చేసేసుకున్నానండి. తులసి పూజ చేసేని ఇలా వచ్చాను. ఇగోండి మా అతిథి గారు వచ్చేసి పాలు తాగేస్తున్నారు. ఈ రోజుల్లోనండి ఒక పక్షే గాని, ఇలా జీవే గాని, చీమకే గాని, ఒక మనిషికే గాని దాన ధర్మం చేసుకోవడం కూడా ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఆ మనసు అనేది ఉండాలి కదా, ఆ మనసు అనేది వస్తేనే కదా ఒకరికి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పెట్టాలనుకున్నా కూడా తీసుకునే వాళ్ళు ఉండడం కూడా ఒక అదృష్టం అంటండి కలియుగంలో. అవునండి, ఖచ్చితంగా అని చెప్తారండి అలాగని. ఇక అందుకని చెప్పి అందులో మా సిటీలో మాకు ఇక్కడ మేమున్న ప్రదేశంలో యాచకులు అనేవాళ్ళు చాలా తక్కువ వస్తారండి. అసలు చాలా చాలా తక్కువ అనే చెప్పాలి. కాబట్టి నేను ఏదైనా సరే ఇలా మూగజీవాలకి పెట్టి చాలు భగవంతుడా, ఈ అదృష్టాన్నైనా ప్రసాదించావు చాలు అనేసి అనిపిస్తూ ఉంటుందండి. ఇక ఇంట్లో నిత్య పూజ అయితే ఇలాగ నిన్నటి అరిసెలు అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఇక పూజ అయితే చేసేసుకున్నానండి. ఇక ఇంట్లో నిత్య పూజ అయిన తర్వాత ఇక మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏదైనా సరే పండుగలు చేసుకున్నా, ఇలా బట్టలు పెట్టుకున్నా, ఏదైనా సరే ముందు భగవంతుడికి దీపం పెట్టి పూజ అయితే చేసేసుకోవాలండి. తర్వాత మనం ఎప్పుడైనా ఏదైనా మనం స్పెషల్ గా చేసుకునే పూజని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. కాస్త లేట్ అయినా కూడా మనం అన్ని సర్దుకొని వండుకొని చేయాలి కదా. ఇక అప్పట్లోగా ఈ ముందైతే దేవుడి దగ్గర దీపం అయితే ఇలా పెట్టేసుకుంటే మంచిదండి. ఇక తర్వాత ఇదిగోండి, నేను మిక్సీలో వేసిన వెన్న పూస చూసారా ఎంత గడ్డలాగా వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చిందండి. ఉత్తనే ఒకసారి 2 నిమిషాలు అలా వేసేసాను, ఇంక అంతేనండి, ఇలా గడ్డలాగా వచ్చేసింది. ఈ వెన్న పూస కూడా శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత మనం నెయ్యి చేసుకుంటే గనక ఆ నెయ్యి అనేది కూడా స్మెల్ రాకుండా మంచి కలర్ తోటి చాలా బాగుంటుందండి. మీకు ఇప్పుడు నేను కాస్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. ఇక ఈ రోజు పిండి వంటలకి చెయ్యాలి కదా, కొన్ని అయితే నేను అరిసెలు వండాను కదా, ఇవాళ పిల్లలు జంతికలు, అప్పడాలు అడుగుతున్నారండి. సరేలే అప్పడాలు కూడా చేద్దామని చెప్పేసి ఈ మజ్జిగ ఏదైతే ఉంటుందో మన వెన్నపూస తీసిన మజ్జిగ ఆ అప్పడాల్లో గాని జంతికల్లో గాని పిండి వంటల్లో వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందోనండి. చాలా బాగుంటాయి, గుల్లగా వస్తాయి ఈ వెన్నపూస తోటి. కలర్ కూడా మంచి కలర్ వస్తాయండి. జంతువులు గాని మనకి అప్పడాలు గాని చేసుకుంటే మంచి కలర్ అయితే వస్తాయి. ఇక ఇదే ఆ వెన్నపూసని చూసారు కదా, చక్కగా మెల్లగా స్పూన్ పెట్టి కరిగించామంటే నిదానంగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది. ఇక ఇదిగోండి, కరెక్ట్ గా వెన్నపూస కరిగిపోయి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఈ నెయ్యిలో ఇప్పుడు ఒక్క తమలపాకండి, తమలపాకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక అయిపోయింది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసేసి కొంచెం కరివేపాకు, ఇంకా కొన్ని మెంతులండి, మెంతులు కూడా వేస్తే మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఇవి వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దరిగాని చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో నెయ్యి అనేది. ఇక మంచి మా కలర్ లో మంచి స్మెల్ రావాలంటే కనుక ఇలాంటి టైంలో తీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా కింద గోదావరి కూడా చూసారు కదా, కింద అంటుకోకుండా చక్కగా వచ్చింది. స్టీల్ గిన్నెలో చేయడం వల్ల సేవెండ్ గిన్నెలో అయినా కూడా ఇలాగే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక ఇదైతే ఇదిగోండి నెయ్యి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక ఈ గోదావరిలో కాస్త బెల్లం గాని పంచదార గాని వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇదిగోండి నెయ్యి అయితే తోడుకున్నాక పూస పూస కింద చూసారు కదా,
చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ తోటి అసలు చాలా గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది నెయ్యి. ఇక ఆల్రెడీ మీకు షార్ట్ లో పెట్టానండి. ఈ నెయ్యి వీడియో అయితే నాకు 7,000 మంది చూసారండి. అసలు చాలా హైలైట్ అయింది ఆ వీడియో అయితే. నేను ఇప్పుడైతే వీడియోలో పెట్టాను కానీ ఫస్ట్ షార్ట్ లోనే పెట్టాను. ఇక ఇవాళ వండే కర్రీ అండి. ఇవాళ తమ్ముడు ఊరి నుంచి పంపించాడు కూర అనేది. సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర అంటేనే సంక్రాంతి పండుగ. అసలు అలా అయిపోయింది కదండి. అందులోని భీమవరం మా పుట్టినూరండి. ఇక అక్కడ ఈ కోడి పందాల ఆడావిడి, ఆ పల్లెటూరు, ఆ వాతావరణం, చెరువులు, నేను అసలు అట్ల గురించి చెప్పనవసరం లేదండి, మీ అందరికీ తెలిసిందే కదా. ఇక నాన్న అయితే కోజా వచ్చింది పంపిస్తున్నాను అని చెప్పేసి బస్కి అయితే ఇచ్చారండి. ఇక ఇవాళ అదే నైవేద్యంగా చక్కగా గారెలు ఇవి వేసి పులావ్ అది చేసి ఇంకా మూలలు పెడతాం పెద్దలకి అని చెప్పేసి వండుతున్నాను. పులావ్ అనేసరికి అండి మన నాకైతే ఒక 20-25 ఏళ్ల క్రితం పులావ్ అని చెప్పొచ్చండి. పులావ్ అని కూడా కాదు, పలావ్ అనేవాళ్ళం అండి. పలావ్ అనేవాళ్ళము. ఆ పలావ్ కూడా ఇలా కట్టెల పొయ్యిలే కదండి, గ్యాస్ పొయ్యిలు అనేవి అప్పుడులో లేవు. ఇక ఈ కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనండి ఒక వీధి అంతా వచ్చేదండి ఆ స్మెల్ అనేది. ఇప్పుడు అనేది ఆ టేస్ట్ వేరు, అప్పుడు టేస్ట్ వేరండి ఏదైనా సరే. ఇక కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర వండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పల్లెటూరులో ఉండి చేసుకున్నట్టు అనిపించింది ఈ సంవత్సరం మా ఇంట్లో కూడా. ఇక తర్వాత ఆల్రెడీ నేను ఈ నాటుకోడి కూర వండే విధానాన్ని మన ఛానల్లో నేను పెట్టానండి వివరంగాను. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే కట్టెల పొయ్యి మీద పెడుతున్నాను అంతే. ఇక ఇదైతే ముందుగా అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక ఏజ్ అంటూ ఉంటుందండి, ఎక్కువ లాంగ్ టైం ఉంటుంది కాబట్టి కోడి మాంసం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్న, కుక్కర్లో మనం స్టవ్ మీద వండుకున్నా కూడా విజిల్ అనేది పెట్టించుకోవాలి. ఒక 4-5 విజిల్లు వస్తే కనుక మనకి చక్కగా కూర అనేది మళ్ళీ ఎప్పటిలాగా ఇలా వండుకుంటే విడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుందండి. ఇక ఇందులో హైలైట్ ఏంటంటే వెన్నపూస. ఈ వెన్నపూస కూడా మనకి కంపల్సరీ నాటుకోడికి చాలా చాలా హైలైట్ అవుతుందండి. కాబట్టి కంపల్సరీ ఇవాళ అయితే నేను వెన్నపూస అయితే తీసాను కదా, అదే కొంచెం తీసి కూరలో అయితే వేసి వండుతున్నానండి. కనుమ పండుగ రోజున ఒక్కొక్కరు ఇంటికి అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఊరి నుంచి వెళ్ళినా కూడా కంపల్సరీ కోళ్ళు అయితే కోసుకుంటారండి. నాటుకోడి దొరికిన వాళ్ళు అయితే అదృష్టం అని అంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది, దానికి ఉన్న టేస్ట్ అలాంటిది కదండి. ఇక కనుమ రోజున నాన్ వెజ్ అయితే వండుకోరండి. సంక్రాంతి రోజున బట్టలు పెట్టుకున్న వాళ్ళైతే కనుమ రోజున బట్టలు పెట్టుకున్న వాళ్ళైతే ముక్కనుమన నాన్ వెజ్ అనేది వండి మూలలు పెట్టి పెద్దవాళ్ళకి ఇక తర్వాత వాళ్ళు నాన్ వెజ్ అనేది తింటారండి. ఇక ధనుర్మాసం అంతా చేసిన వాళ్ళు అయితే గనక ఈ కనుమ రోజునే ఇంకా గోదాదేవి కళ్యాణం కూడా అయిపోతుంది కదా, సంక్రాంతి పండుగ కూడా అయిపోతుంది కదండి. ఇక కనుమ రోజున కొంచెం నాన్ వెజ్ అనేది తీసుకుంటారు. ఈ పండుగ రోజున వండుకున్న పిండి వంటలన్నీ కూడా ఎంతో కొంత దాన ధర్మం చేసుకోవాలంటారండి. ఇక అలాగే మనకు అసలు ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ అంటే ఏంటండి, సున్నుండలు, అరిసెలు, పాకుండలు, పూతరేకులు, అబ్బో ఒకటి కాదు కదండి. ఇక అందులోనూ దేశ విదేశాలు దాటి వెళ్ళిపోతున్నాయండి మన పిండి వంటలు. ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగు వారు అందరూ చేసుకొని చక్కగా స్థిరపడిపోయారండి. ఇక వాళ్ళైతే ఇక్కడ నుంచి ఆర్డర్లు ఇచ్చుకోవడం, అక్కడ కూడా వాళ్ళు ఉన్నంతలో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సింపుల్ గా ఎలా చేసుకున్నాను అలాగే అక్కడ కూడా గెట్ టుగెదర్ లాగా అయ్యి మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కగా చేసుకుంటున్నారండి. ఇక అందుకని చెప్పేసి మన హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడికి వెళ్ళినా మారుమూల ఏదో ఆంధ్రప్రదేశ్ లోనో ఇంకో చోట కాదండి, దేశ విదేశాల్లో ప్రపంచం అంతా కూడా మన హిందూ మతాన్ని అనేది మనం చక్కగా పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉన్నదండి. పులావ్ అండి, ఈ పులావ్ గురించి చెప్పాలంటే ఈ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలండి. నాకు తెలిసి అయితే 25 ఏళ్ళు పైనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత మా పెద్దమ్మ గారి కోడలు ఉండేవారండి. ఇంకా ఆవిడైతే అసలు పలావు తాలింపు అనేది ఆవిడే స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళ ఇంట్లో వేస్తుంటే ఎంత స్మెల్ వచ్చేసేదో. మా పెద్దమ్మ గారు వాళ్ళు తర్వాత మేము అందరం కూడా పలావ్ తాలింపు వేయడానికి రావా అనేసి ఏమేం కావాలి ఎలాగా ఏంటి అని అనేసి అడిగేవాళ్ళం అండి. అడిగితే ఇంకా వచ్చి తను వేసి వెళ్ళి దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా పులావ్ చేసేస్తున్నారులేండి. బిర్యానీలు అంటున్నారు, బగారా రైస్లు అంటున్నారు, లేదంటే మిక్స్డ్ పులావ్లు అంటున్నారు, దమ్ బిర్యానీలు అంటున్నారు. ఇక ఇవన్నీ వచ్చేసినాయి. కానీ అప్పుడు స్టార్టింగ్ పులావ్ అంటే ఇదేనండి. పులావ్ కూడా కాదు, పలావ్ అండి. ఇక అలా సింపుల్ గా తాలింపు వేసేసుకొని అందులోను ఇదిగోండి నెయ్యి, మనం కాసిన నెయ్యి కొంచెం పైన అలా వేసేసి కొత్తిమీర వేసేసి కలిపేసి కాస్త నీరు దగ్గరగా అవుతుంది అన్నప్పుడు నిప్పుల మీద 15 నిమిషాల పాటు అలా ఉంచేసామంటే రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. గుంటూరులో అయితే ఇవి కంపల్సరీ పులావు, మన నాటుకోడి కూర, ఇక దాంతో పాటు గారెలండి.
ఇక గారెలు కూడా ఎలాగంటే మన మినపప్పు అనేది కంపల్సరీ ఒక 6 గంటలు 7 గంటల సేపు నానాలండి. నానిందంటే గనక మనకి మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినా కూడా చక్కగా ఉబ్బుతాయి. మనకి సోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే నైటే నానబెట్టేసాను మినపప్పుని. ఇక మినపప్పు నానిన తర్వాత గ్రైండర్లో వేసానండి. ఇక మా గారెలు అయితే చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి, పొత్తుల్లా ఉంటాయి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. గారెలు వేయడం కూడా ఒక బాగా తెలియాలండి. ఎందుకంటే గంటలో నానబెట్టేయడం, తొందరగా రుబ్బేయడం, అందులో ఏదో సోడా వేసేసి కలిపేసేసేయడం అలా కాదండి. ఏదైనా మనం పిండి వంటలు చేస్తున్నామంటే కొంచెం నిదానంగా, కొంచెం ఓపికతో కొంచెం చేసామంటే గనక మనకి ఆ టేస్ట్ అనేది ఒక్కసారి తిన్న వాళ్ళు రెండోసారి మర్చిపోకుండా ఉంటారండి. ఇక అలాగే గారెలు కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇయ్యే గారెలు మనం బెల్లం పాకంలో వేసుకున్నా, పెరుగు వడల్లాగా ఆవడలాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక వంటలు అయితే రెడీ అయిపోయినాయి. విస్తరిలో వండినవన్నీ పెట్టి ధూపాన్ని వేసి నీళ్లు పెట్టి అలాగా పెద్దవాళ్ళకి చూపిస్తామండి. ఇక ఇది కనుమ పండుగ రోజున మేము చేసుకునే సాంప్రదాయము. ఇక ఇంకా వేరేగా చేసుకునే వాళ్ళు వేరేగా చేసుకుంటూ ఉంటారండి. ఇక కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర ఇక ఈ రోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.